కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత శివకుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి ఫ్యాక్షనిజం భాష మాట్లాడతారంటూ రాజమండ్రి తీరు తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి సంస్కారం గురించి మాట్లాడే హక్కు లేదంటూ విమర్శలు చేసిన శివకుమార్ గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలకు తావు ఉండకూడదని తెలిపారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారి మీద మరియు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి మీద విమర్శలు చేయడం జరిగింది. దానికి ఆయన చెప్పే సంభాషణ ఏంటంటే, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలంటున్నాడు. మీరా సంస్కారం గురించి చెప్పేది? గత 5 ఏళ్లలో ఏ విధంగా మా జన సైనికుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోండి. పంతం నానాజీ గారిని ఏమంటున్నారు, ఈసారి ఏమన్నా మాట్లాడితే రాజమండ్రి దాకా వస్తా. రాజమండ్రి దాకా ఎందుకు? ముందు రాజమండ్రికి పోవాలంటే ప్రొద్దుటూరు దాటి మన మైదుకూరు రాయల్ సర్కిల్ దగ్గర దాటిపో, అప్పుడు అర్థమవుతుంది. అంటే జన సైనికులంటే అంతగా ఉందా? ఖబర్దార్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మీ ఇంటిని ముట్టడిస్తాం. జన సైనికులంటే చాలా చులకన భావంతో చూస్తున్నారు. అంతేకాదు, మీరు మాట్లాడే పద్ధతి ఎట్లా ఉందంటే ఏదో అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు. జన సైనికులు అంటే తక్కువ అంచనా వేయొద్దు, కొంత వరకు వేచి చూస్తారు జన సైనికులు. మీరు మాటల హద్దు దాటితే జన సైనికులు గీత దాటుతారు. గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిందిగా.